ఏయ్ ఆగో, ఏంటి నీ కంగారే? ఆ ఊరికే నీ ఓళ్ళ దగ్గరికి అన్నప్పటికీ ఉదయం లేచిన కాంచి అయ్యిందా 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 అంటావు. అదే మా ఓళ్ళ దగ్గరికి వెళ్దామంటే కనుక పండుకొని ఇంకా కాసేపు ఉండే వెళ్దాము, కాసేపు పడుకొని అంటావా. అయినా నీకో న్యాయం నాకో న్యాయమా? అయినా అయ్యిందా అయ్యిందా అని అడుగుతావు. బొట్టు పెట్టుకోవద్దా, కాటుకెట్టుకోవద్దా, జడేసుకోవద్దా, పువ్వులు పెట్టుకోవద్దా? నీకులాగా ఒక ప్యాంట్ వేసేసుకొని పైన సొక్క వేసుకొని ఇది ఎక్కేస్తావు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే గుడ్డలు మేమే సదరాలి, వాటర్ బాటిల్ మేమే పెట్టాలి, బ్యాగ్ మేమే పట్టుకోవాలి, ఇంట్లో అన్ని చక్కబెట్టాలి. లైట్ కట్టావా, ఏసీ కట్టావా, ఇంటికి తాళం వేసావా అని మళ్ళీ దారమ్మట ఊరికే ప్రశ్నలు. ఇన్ని చక్కబెట్టుకొని మీతో సమానంగా రావాలంటే ఊరికే తొందరపడిపోతావేంటి? అయినా నీ ఓడి దగ్గరికి వెళ్తే కనుక ఊరికే ఉరికెత్తుకుంటూ వెళ్ళిపోతావా? అదే నా ఓడి దగ్గరికి వస్తే కనుక పండుకొని సాయంకాలం దాకా టైం ఉంది, వెళ్దామలే అని అడుగుతావా? అలాట ఏదో బుద్ధులు ఉండకూడదు. ఇటు నీ వాళ్ళైనా ఇటు నా వాళ్ళైనా ఒకటే రకంగా చూసుకోవాలి. అంతేగాని పైగానేమో పాలు తాగెద్దు గాని అని అడుగుతావా నా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే? మరి ఇప్పుడు నువ్వు కూడా కొంచెడు పాలు తాగేయమ్మా. మరి మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కదా, కొంచెడు పాలు తాగేసేసి ఒక 6 రోజులకి సరిపాడుగా నిల్వ వేసుకుని రా. ఆడవాళ్ళంటే మీకు అంత అలుసు అనుకుంటే ఏమన్నా సరే పడుంటారో అని మీకు అదొక అలుసు. అయినా అయ్యో జడేసుకోవాలంటుందే, కనీసం ఇంట్లో చక్కబెట్టుకుంటుందే, కాముగా ఊరుకుంటానంటావా? అయ్యిందా అయ్యిందా అని బుర్ర తినేసి నస ఏంటి అసలు నాకు తెలియక అడుగుతానా? నేను రాను, నువ్వు వెళ్ళి. అసలు నేను రాను, నువ్వు వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి. మరి లేకపోతే ఏంటి? ఖాళీ ఆ పని అయిపోతే కనుక నేను ఇక్కడ తోలుగొడ్డ వేసుకొని తొంగున్నానా? నువ్వు పడుకున్నావు, నీతో పాటు నేనైనా పడుకున్నానా? తెల్లారి గట్టాలు లెగిసేను, అడావిడిగా అన్ని చక్క పెడతానే ఉన్నాను. ఇంకా అయ్యిందా అంటే నేనే మిషన్నా? ఇతర కంట్రీలు నేను తీసుకొచ్చే మిషన్ నీ ఇంట్లో చేస్తాకే. అసలు కష్టం గురించి నీకు తెలవదు, డిమాండ్లు చేస్తామే తెలుసు. ఏం మనిషి అయ్యా బాబు.